అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో పిల్లలని చూస్తే ఒకటే ముచ్చట. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఒక మూల విసిరేసి, మమ్మీ ఫోన్ ఇవ్వు అనటము. గంటల తరబడి ఆ చిన్న స్క్రీన్‌లో తలదూర్చేసి, వేళ్లు కదిలిస్తూ ఉండిపోతున్నారు. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ మనం చిన్నప్పుడు సాయంత్రం 4 గంటలైతే చాలు కాళ్ళకు చక్రాలొచ్చేసేవి. గుర్తుందా? ఆ దుమ్ము, ఆ మట్టి, ఆ పరుగు. అప్పట్లో ఆటలంటే వీడియో గేమ్స్ కాదు, వీధి గేమ్స్. సాయంత్రం కాగానే గ్రౌండ్‌కి వెళ్ళిపోయేవాళ్ళము. కర్రబిళ్ళ, ఏడు పెంకులాట, దాగుడు మూతలు, గోళీలు. అబ్బో! ఎన్ని ఆటలో! మట్టిలో దొర్లుతూ, చెమటలు కక్కుతూ ఆడుతుంటే వచ్చే కిక్కే వేరు. ఎవడైనా ఔట్ అయితే నేను నాట్ ఔట్ అని గొడవ పడటము, మళ్ళీ కలిసిపోవటము అదొక బ్యూటిఫుల్ ఎమోషన్. అప్పట్లో మోకాళ్లకు దెబ్బ తగలని పిల్లాడే లేడు. కింద పడతాము, రక్తం వస్తుంది, మట్టి పూస్తాం, మళ్ళీ ఆడతాం. ఆ దెబ్బలు మనకు అవార్డుల లాంటివి. ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని భయం ఉన్నా ఆటలు ఆపేవాళ్ళం కాదు. శారీరక శ్రమ ఉండేది కాబట్టి రాత్రి పడుకోగానే గాఢ నిద్ర పట్టేది. హెల్త్ గురించి స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన పనే లేదు. కానీ ఇప్పుడు పబ్జి, ఫ్రీ ఫైర్, కాండీ క్రష్. ఆటలు మారాయి, మైదానాలు మారాయి. గ్రౌండ్ అంటే తెలియదు, మట్టి వాసన తెలియదు. ఒకే చోట కూర్చొని ఆడటం వలన కళ్ళు దెబ్బతింటున్నాయి, ఊబకాయం వస్తుంది. అప్పట్లో 100 మంది ఫ్రెండ్స్తో రియల్గా గొడవపడి ఆడేవాళ్ళము. ఇప్పుడు సోషల్ మీడియాలో వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ పక్కన కూర్చొని మాట్లాడేవాడు లేడు. టెక్నాలజీ వాడొద్దని ఎవరూ చెప్పరు, కానీ అప్పుడప్పుడు ఫోన్ పక్కన పెట్టి పిల్లల్ని పార్కుకు తీసుకెళ్ళండి, లేదా మీరే వాళ్లతో షటిల్ ఆడండి. మట్టిలో ఆడితే వచ్చే ఆనందము, ఆ ఇమ్యూనిటీ ఏ యాప్లోనూ డౌన్లోడ్ అవ్వదు. మీకిష్టమైన చిన్ననాటి ఆట ఏది? తొక్కుడు బిళ్ళ, గోలీల, టైరాట, మీ ఫేవరెట్ గేమ్ ఏదో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.